హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు ఎంతో రుచికరమైన ప్రసాదం చేసి చూపించబోతున్నాను. ముఖ్యంగా ఇది శని భగవానికి ప్రీతికరమైనటువంటి ప్రసాదం అండి. ఈ ప్రసాదం చేసి స్వామికి ఇస్తే చాలా మంచిదండి. ఇప్పుడు ఈ ప్రసాదం ఎలా చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్నటువంటి కొబ్బరికాయనైతే తీసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా మిక్సీకి అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక కొబ్బరి చిప్ప వరకు నీట్గా ఈ విధంగా తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఈ విధంగా మెత్తగా అయితే పట్టుకొని ఉంచుకోవాలి. ఈ ప్రసాదం అనేది హడావులు లేకుండా ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మెత్తగా పట్టి ఉంచుకున్నాను కదా, ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 3 బనానా వరకు తీసుకుంటూ ఉన్నాను. ఈ బనానా అనేది నీట్గా పండిపోయినటువంటి బనానా అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. ప్రసాదం కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రసాదం అనేది స్వామికి ఏమి ఇవ్వాలి ఏంటని హడావుడు లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ ప్రసాదం అనేది. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది ఎవ్రీ సాటర్డే చేసి శని భగవాన్కి ఇస్తే చాలా మంచిదండి. సో ఈ విధంగా నేను 3 బనానా అయితే తీసుకున్నానండి. పండినటువంటి బనానా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు. ఈ బనానా అనేది చాలా మంచిదండి. సో ఇవి కట్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి తుడుముని కూడా దీంట్లో అయితే వేసేసుకోండి. సో ఈ విధంగా అయితే నేను మొత్తం కొబ్బరి తుడుముని దీంట్లో అయితే వేసేసుకుంటూ ఉన్నాను. ఒకసారి కిందకి మీదకి ఒకసారి అయితే కలిపేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకి మార్కెట్లో అయితే ఈ విధంగా జాగరీ పౌడర్ అని మార్కెట్లో అయితే దొరుకుతుందండి. ఇక్కడ నేను నల్ల బెల్లం అయితే తీసుకున్నాను. పొడి చేసినటువంటి బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ను కూడా తీసుకోవచ్చండి. కానీ నల్ల బెల్లం అనేది చాలా మంచిదండి, స్వామికి ఎంతో ప్రీతికరం. సో ఈ విధంగా పొడి చేసినటువంటి నల్ల బెల్లాన్ని కూడా 1 కప్పు వరకు తీసుకున్నాను నేను. ఈ విధంగా తీసుకున్న తర్వాత నీట్గా కిందకి మీదకైతే మిక్స్ చేసేసుకోండి. ఆ బెల్లం పౌడర్ అనేది బనానాకి అండ్ అలాగే కొబ్బరి తుడుముకి నీట్గా పడుతుంది ఆ స్వీట్నెస్ అనేది. ఈ విధంగా చేసి స్వామికి ప్రసాదంగా ఇవ్వచ్చు అండ్ అలాగే పిల్లలకు కూడా చేసి ఇస్తే చాలా మంచిదండి. హెల్దీ అండి ఇది, ఈ ఫుడ్ అనేది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేస్తారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఆ బెల్లం అనేది నీట్గా పడుతుంది. సో చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి మెయిన్ వచ్చేసి 3 ఇంగ్రీడియంట్స్ ఏనండి దీంట్లో వేసింది: బెల్లము, బనానా అండ్ అలాగే కొబ్బరి తుడుము. ఈ 3 ఉంటే చాలు, ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత ఒక చిన్న బౌల్లో తీసుకొని స్వామి అమ్మవార్లకి ప్రసాదంగా కూడా పెట్టి ఆ స్వామి అమ్మవార్లు ఆశీర్వాదం అయితే మనందరి మీద ఉండాలని ఈ విధంగా ప్రసాదం చేసి ఇస్తే చాలా మంచిదండి. సో ఈ విధంగా నేను అప్పుడప్పుడు చేసి స్వామి అమ్మవార్లకి ప్రసాదంగా పెడుతూ ఉంటాను. బట్ మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ చిన్న వీడియో అయితే చేశానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.